హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ మూంగ్ దాల్ దోశ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ అలా దేంట్లోకైనా జస్ట్ 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి. లోపల ఉండే సీడ్స్ ని తీసేసి వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే గుప్పెడు కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా తురిమిన అల్లం వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, అదే విధంగా సేమ్ క్వాంటిటీలో కొద్దిగా కారాన్ని కూడా వేసుకోండి. చివరిగా టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేసుకోండి. ఈ పెసరపప్పుని 2 అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి. సగ్గుబియ్యంని పెసరపప్పు నానబెట్టుకున్నప్పుడే నానబెట్టుకోండి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వనైతే వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. చివరిగా ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పుని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ బ్యాటర్ అనేది నార్మల్ దోశ పిండి ఎలా ఉంటుందో అలానే అదే కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. వంట సోడా అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా బ్యాటర్ ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ ని పెట్టి వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడయ్యాక 1.5 గరిటెల వరకు దోశ బ్యాటర్ ని వేసి ఇలా చిన్న చిన్న దోశలాగా అయితే వేసుకోవాలండి. సేమ్ సెట్ దోశలాగా వేసుకోండి. దోశ వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ కి చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ మిక్చర్ ని ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. ఇలా వెజిటేబుల్ మిక్చర్ ని వేసాక కొద్దిగా నెయ్యి లేదా నూనెనైతే అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఇలా అట్లకాడను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా లైట్ గా ప్రెస్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే ఒక 2 నిమిషాల పాటు కాల్చుకున్నాక ఇంకో వైపు తిప్పి చక్కగా కాల్చుకోండి. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు చక్కగా కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా కాల్చుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన దోశల్ని కూడా వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మూంగ్ దాల్ దోశ అయితే రెడీ అయినట్టే. ఈ దోశని టమాటో కేచప్ తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.